హలో, నమస్తే. దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి దేశ ప్రజలందు ఢిల్లీ ప్రజలు వేరయ్యా, దేన్నైనా సహిస్తారేమో కానీ ఢిల్లీ ప్రజలు అవినీతి అనే పదాన్ని మాత్రం అస్సలు సహించరు. దానికి నిదర్శనమే ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్. అవినీతి అవినీతి అని చెప్పేసి ఆరోపణలు చేసిండు గతంలో అరవింద్ కేజ్రీవాల్. అదే అవినీతి దెబ్బకు ఆగమైపోయిండు, ఏకంగా ఆయనే ఓడిపోయిండు. గతంలో షీలా దీక్షిత్ అవినీతి కారణంగా ఓడిపోతే నేడు కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలతో ఓడిపోయిండు. మరి ఢిల్లీలో అధికారాన్ని చేపట్టిన కాషాయ జెండా ఎగిరేసినటువంటి బీజేపీ అవినీతి మరకలు అంటకుండా పరిపాలన చేస్తుందా? అసలు ఢిల్లీ ప్రజలు ఇలాంటి తీర్పు ఇవ్వడానికి, ముఖ్యంగా దేశవ్యాప్తంగా పేరున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని సైతం ఓడించారంటే ఢిల్లీ ప్రజలకు అంతగానం విసుగొచ్చిందా? అసలు ఢిల్లీ ప్రజల ఆలోచన మిగతా రాష్ట్రాల ప్రజల ఆలోచన ఎట్లుంటుంది? అసలు ఢిల్లీ విజయం వెనుక బీజేపీ ఎత్తుగడ ఏంది? అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడానికి కారణం ఏంది? కాంగ్రెస్ జీరో స్థానానికి పడిపోవడానికి అసలు కారణం ఏంది? ఒకప్పుడు ఢిల్లీ నేలినటువంటి కాంగ్రెస్ ఈరోజు జీరోకి పడిపోవడానికి కారణమైంది అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి అవ్వండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ అయితే ఘన విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో 2 సార్లు ప్రభుత్వాన్ని నడిపించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో కూడా అధికారంలోకి వచ్చింది. మొన్న గుజరాత్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి మెరుగైన ఫలితాలను అయితే సాధించింది. దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ ప్రభావం పెరగబోతుంది. ఆమ్ ఆద్మీని ఆపే వాడే లేడు. బీజేపీకి ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీ అవ్వబోతుంది. అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నాడు అనే సందర్భంలో ఏకంగా ఢిల్లీ ఎలక్షన్లో అదే అరవింద్ కేజ్రీవాల్ని ఓడించారు ఢిల్లీ ప్రజలు. బీజేపీ వేసిన స్కెచ్కి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోయిండు. ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో ఏకంగా 70 స్థానాల్లో ఒకసారి 67, ఒకసారి 62 సీట్లు సాధించి ఘన విజయాన్ని, ఎవ్వరూ ఊహించని విధంగా 90% సీట్లను కైవసం చేసుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజున నిజంగా చెప్పాలంటే ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. ఏకంగా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారే ఓడిపోయి దేశ రాజకీయాల్లో సంచలనం క్రియేట్ చేసింది. అసలు ఢిల్లీ ప్రజలు ఇంతగా విరక్తి చెందడానికి కారణమైంది. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం చేపట్టినటువంటి విద్యా వ్యవస్థ విధానాలు దేశవ్యాప్తంగా పేరొందినాయి. హాస్పిటల్ కానీ విద్యా వైద్యం విషయంలో ఎక్కడ అరవింద్ కేజ్రీవాల్ కాంప్రమైజ్ కాలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా ఆయన పార్టీని పెట్టిండు, ఆ రోజు ఆయన పార్టీ పెట్టక ముందుకి మనందరికీ తెలుసు అన్నా హజారే తోటి పోరాటంలో పాల్గొనడు, లోక్పాల్ బిల్లు విషయంలో పోరాటంలో పాల్గొనడు. అలాంటిది ఆయన పార్టీ పెట్టిండు. ఆ పార్టీ పెట్టిన తర్వాత ప్రజలు కూడా అంతే బ్రహ్మాండమైన మెజార్టీని, దేశంలో ఎవ్వరు ఇవ్వని మెజార్టీని 90% నమ్మిర్రు. అది ఢిల్లీ ప్రజలు అంటేనే మనందరికీ తెలుసు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలా ఆలోచనతో ఉంటారు. వాళ్ళు దేన్నైనా సహిస్తారు, కానీ అవినీతి మరకలు వస్తే దాన్ని సహించరు. ఎందుకంటే గతంలో ఢిల్లీ నేలినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మనందరికీ తెలుసు, షీలా దీక్షిత్ ఎంత పవర్ఫుల్ ముఖ్యమంత్రి ఢిల్లీకి. అలాంటి ఆమెను కూడా అవినీతి మరకలు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన తర్వాత ఎలాంటి ఆరోపణలు చేసిండు కేజ్రీవాల్ మనందరికీ తెలుసు. ఆ ఆరోపణలకి ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్కి అవకాశం ఇస్తే నేడు అదే అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ అని, ఇంకో స్కామ్ అని, ఆ స్కామ్ ఈ స్కామ్ అని చెప్పేసి ఆయన పార్టీ నాయకులు ఏకంగా ఆయనే జైలుకు వేయండు. మనోజ్ సిసోడియా కూడా జైలుకి వెళ్ళిండు. ఇలా అన్ని రకాలుగా ఆయనకైతే అవినీతి మరకలు అంటే ఇవన్నీ గమనిస్తే షీలా దీక్షిత్ అయినా కానీ ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ అయినా ఢిల్లీ ప్రజలు ఒకటే ఆలోచిస్తారు, అవినీతి మరక వస్తే ఎవరినైనా ఎంత పెద్దోనైనా ఓడిస్తాం, మేము ప్రజలు ఏమనుకుంటారు, మాకు అవినీతి లేని గవర్నమెంటే కావాలి అన్నట్టుగా ఢిల్లీ ప్రజలు ఇక్కడ తీర్పిచ్చారు. మనకు స్పష్టంగా కనబడుతుంది. నిజంగా ఢిల్లీ తీర్పు అనేది నిజంగా దేశంలో ప్రజలు అందరూ ఇదే విధంగా ఆలోచిస్తే అసలు అవినీతి చేస్తే ఏ ప్రభుత్వమైనా భయపడుతుంది. ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు ఇస్తే అర్థమవుతుంది. కానీ దేశంలో మిగతా ప్రతి చోట మనందరూ ఎక్కడైనా సరే డబ్బు ప్రభావం ఉంటుంది, ఓట్లు కొనుగోలు చేస్తారు, అనేక రకాల కుల సమీకరణాలు ఉంటాయి, రాజకీయ సమీకరణాలు ఉంటాయి, అన్ని రకాల సమీకరణాలు ఉంటాయి, అన్ని ప్రలోభాలు ఉంటాయి. ఇవన్నింటికి అక్కడక్కడ ప్రజలు ఎక్కడ లొంగరు. కానీ కొన్ని చోట్ల దేశవ్యాప్తంగా చూసుకుంటే ఢిల్లీకి చాలా తేడా ఉంటుంది. ఢిల్లీ ప్రజలు చాలా ఎడ్యుకేటెడ్. వాళ్ళు కేవలం అవినీతి మరకు వస్తేనే ఎంత పెద్ద నాయకునైనా ఓడిస్తారు. అంటే ఢిల్లీ ప్రజలకి మిగతా రాష్ట్రాలు ఉన్న ప్రజలకి ఎలాంటి వ్యత్యాసం ఉందో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా అరవింద్ కేజ్రీవాల్ని ఓడించారు. దేశవ్యాప్తంగా ఎదిగే నాయకుడైనా అలాంటి నాయకుడిని ఓడించడం అనేది నిజంగా ఢిల్లీ ప్రజలు ఆ తీర్పుకి సెల్యూట్ చేయాల్సిందే. అదేవిధంగా కాంగ్రెస్ మనందరూ తెలుసు, రేపటి రోజున దేశాన్ని ఏలేది కాంగ్రెసే, రాబోయేది కాంగ్రెసే అని చెప్పేసి బలంగా చర్చ జరుగుతుంది. విధంగా రాహుల్ గాంధీ గారు అయితే భారత్ జోడో యాత్ర చేసిండు. మొన్న ఫలితాన్ని కూడా కొంచెం మెరుగ్గానే సాధించిండు. నెక్స్ట్ అది కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అన్నట్టుగా ఎక్కడ చూసినా వార్త నడుతుంది. కానీ ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు 0.
గుండు సున్నా. దేశ రాజకీయాల్ని శాసించినటువంటి కాంగ్రెస్‌కి 0 స్థానాలు ఇచ్చిరంటే అసలు రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే ఉద్దేశంతో ముందుకు పోతుంటే మరి ఇంత ఘోరాతి ఘోరంగా ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్‌ని తిరస్కరించారంటే దేశ రాజధానిలోనే ప్రజలు కాంగ్రెస్‌ని తిరస్కరించారంటే రేపటి రోజు మరి కాంగ్రెస్ అనేది పుంజుకుంటుందా లేకపోతే ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇటు మోడీ వర్సెస్ కేజ్రీవాల్ అన్నట్టుగానే ఢిల్లీలో ఎలక్షన్ జరిగింది కానీ ఒక విధంగా దేశవ్యాప్తంగా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నట్టుగా మనం అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఢిల్లీకి వచ్చేసరికి మొత్తం రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి ఢిల్లీ వర్సెస్ కేజ్రీవాల్ అన్నట్టుగానే జరిగింది. అలాంటి బలమైన పార్టీని చిత్తుగా ఓడించి ముఖ్యమంత్రిని కేజ్రీవాల్ని కూడా ఓడించారంటే ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న నిజంగా రాజకీయ పార్టీలకి ఇది ఒక గుణపాఠమే. ఎందుకంటే ఎంత స్థాయి ఉన్నా ఎన్ని సీట్లున్నా ఎంత ఘనంగా గెలిచినా రేపటి రోజున ప్రజలు తలుచుకుంటే ఎవడైనా సరే పాతాళానికి అని ఢిల్లీ ప్రజలు నిరూపించారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసినాం, తెలంగాణలో కూడా మనం చూసినాం. అత్యధిక మెజార్టీతోటి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆ ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 150+ సీట్లతో గెలిస్తే తెలంగాణలో దాదాపు 100 సీట్ల పైగా మన ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపించింది. ప్రజలు ఓడించారు అంటే ప్రజా తీర్పు ముందు ఏ పార్టీ అయినా ఏదైనా నిలవది అనడానికి ఇదొక ఉదాహరణ. దేశవ్యాప్తంగా ఎదుగుతాడు, దేశవ్యాప్తంగా మార్పు తీసుకొస్తాడని చూసిన అరవింద్ కేజ్రీవాల్ని ఓడించారంటే ఢిల్లీ ప్రజల విధానం, అవినీతిని సహించిన ఢిల్లీ ప్రజల విధానానికి ఎవడైనా సెల్యూట్ చేయాలి. దేశవ్యాప్తంగా ప్రజలు కూడా ఇట్నే ఆలోచించాలి. ఏ పార్టీ అయినా కానివ్వండి, అవినీతి చేయాలంటే నాయకులు భయపడాలి, పార్టీలు భయపడాలి అనే విధంగా ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాలి. దేశవ్యాప్తంగా ప్రజలు కూడా ఇలాంటి తీర్పే ఇవ్వాలి. అది ఏ పార్టీ అయినా కానీ, ఎంత పెద్ద నాయకుడైనా కానీ ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలి అవినీతి చేస్తే. ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలి. ప్రజలు ఓటేస్తారు, ఎలక్షన్స్ రాగానే డబ్బులు ఇస్తారు, ఏదో ఉంటారులే ప్రజలు అవన్నీ పట్టించుకుంటారా అంటే అవంతా తప్పు. ప్రజలు అన్ని గమనిస్తారు, అవసరమైతే ఇంట్లో కూర్చోబెడతారు అనే తీర్పు ప్రజలు దేశవ్యాప్తంగా కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఢిల్లీలో మన అధికారంలోకి వచ్చింది. అనేక హామీలు గుప్పించింది బీజేపీ ప్రభుత్వం. కాషాయ జెండాను ఢిల్లీ మీద ఎగిరేసింది దాదాపు 26 ఏళ్ల తర్వాత. మరి అదే 26 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టింది. మరి అవినీతి మరకలు అంటకుండా ఏ విధంగా పరిపాలన చేస్తుందో చూడాలి. ఏకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని ఓడించిండు మన ఈ పర్వేష్ వర్మ అనే బీజేపీ అభ్యర్థి. నిజంగా చెప్పాలంటే కేజ్రీవాల్ని ఓడించి చరిత్ర సృష్టించిండు. గతంలో తెలంగాణలో మనందరం చూసినాం, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కామారెడ్డి వేదికగా కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఇద్దరు సీఎంలను ఓడించి చరిత్ర సృష్టిస్తే నేడు పర్వేష్ వర్మ కూడా కేజ్రీవాల్ మాజీ సీఎంని ఓడించి చరిత్ర సృష్టించిండు. నిజంగా చెప్పాలంటే ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు బీజేపీ వాళ్ళే అక్కడ సీఎం ఓడించింది, ఇక్కడ సీఎం ఓడించింది. నిజంగా ఈ నాయకుల బలం ఏందో, ప్రజలు అంత ఆదరణ ఉందో మనకు అర్థమైపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.